చిన్న ప్రశ్న, మన ఆరోగ్యాన్ని నిత్యం నెమ్మదిగా చంపే ఒక అదృశ్య శత్రువు మన చుట్టూ ఉందని మీకు తెలుసా? మీరు నిద్రలో కూడా దాని చేతుల్లో బలవుతున్నారు. మీ గుండెకి భారీ దెబ్బలు తగులుతున్నాయి. మీ మెదడు మెల్లగా తేలిపోతుంది. మీ శరీరమే మీ మాట విననంతగా విసుగు చెందుతుంది. అయితే ఇంతకీ ఆ శత్రువేంటి? అదెలా వచ్చింది? దాన్ని మనం చూడలేము, కానీ ప్రతిరోజు అది కలిగించే బాధను అనుభవిస్తున్నాం. ఏం చేస్తున్నాం మనం? మన శరీరాల్లో అసలేం జరుగుతోంది? ఈ రోజు మనం ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. మన చుట్టూ కనిపించని ఓ మహాయుద్ధం నడుస్తోంది. ఆ యుద్ధం పేరే శబ్దం. మనం గమనించాం, కానీ మన శరీరం మాత్రం తెలుసుకుంటోంది. శబ్దం వలన మన హృదయ స్పందన పెరుగుతోంది. చెమటలు ఊరిపోతున్నాయి. ఒత్తిడి హార్మోన్లు ఉప్పొంగుతున్నాయి. ఒక్కో చిన్న ధ్వని, ఒక్కో ముక్కగా మన ఆరోగ్యాన్ని కొంచెం కొంచెంగా కొరుక్కు తింటోంది. ట్రాఫిక్ గోలలు, విమానాల శబ్దాలు, బహిరంగ వేడుకల సందడులు ఇవన్నీ కలిపి ఓ అదృశ్యమైన ముప్పుగా మారుతున్నాయి. ఇక అందరూ చెబుతారు కదా, శబ్దానికి అలవాటు పడిపోతామని. కానీ నిజమేంటంటే, మన చెవులు నిద్రలో కూడా మూసుకుపోవు. శబ్దం ఎప్పుడూ మన మీద ఒక కన్నేసే ఉంచుతుంది. మన గుండెను మెల్లగా కుదిపేస్తుంది. మన నరాలు బిగిస్తుంది. ఈ నిత్య ఒత్తిడితో మన శరీరం తల్లడిల్లి చివరికి గుండెపోటు, అధిక రక్తపోటు, టైప్ 2 డయాబెటీస్ లాంటి అనారోగ్యాలకు దారితీస్తుంది. ఒక మోటార్ సైకిల్ హారన్, ఒక రోడ్డు గోల, ఒక రాత్రి పార్టీ ధ్వని ఇవన్నీ మన శరీరాన్ని మెల్లగా విచ్ఛిన్నపరుస్తున్నాయంటే నమ్మగలరా? ఒక్కో శబ్దం మన గుండె కొట్టుకునే తీరును మార్చేస్తోంది. మన మానసిక స్థితిని ఛిద్రం చేస్తోంది. మన నిద్రను చీల్చి మిగతా రోజంతా అలసట మాసిన జీవుల్లా మనల్ని నడిపిస్తున్నది. సరే, నగరాల్లో ఉండడం తప్పనిసరి అయితే ఏం చేయాలి? శబ్దం నుంచి పూర్తిగా తప్పించుకోలేం, కానీ దీని ప్రభావాన్ని తగ్గించుకోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. పచ్చదనం ఉన్న ప్రదేశాలను ఎంచుకోవాలి. రద్దీ మార్గాల నుంచి దూరంగా నడవాలి. రాత్రిపూట అవసరమైనంత వరకు మాత్రమే శబ్దాన్ని అనుమతించాలి. ప్రతి చిన్న నిశ్శబ్ద క్షణం మన ఆరోగ్యానికి ఒక కొత్త ప్రాణవాయువుగా మారుతుంది. కానీ అసలు ప్రశ్న ఇదే, మనం జీవిస్తున్న ఈ నగరాల్లో నిశ్శబ్దం ఎంతవరకు సాధ్యమవుతుంది? ప్రతి కొత్త సిటీ ప్లాన్, ప్రతి అభివృద్ధి ప్రాజెక్ట్ మరింత ట్రాఫిక్, మరింత గోలను తీసుకొస్తున్నాయి. మేము నిర్మిస్తున్న కొత్త ప్రపంచం మమ్మల్ని మింగేస్తోందా? మన పిల్లలకు కూడా ఇలాంటి రాత్రులు, ఇలాంటి గగుర్పాటు కలిగించే గోలే మిగులుతుందా? మన ప్రగతిలో శబ్దం వల్ల అనేక సమస్యలు పెరుగుతున్నాయి. పట్టణాలు పెరుగుతున్నాయి. ఇటు టెక్నాలజీ దూసుకుపోతోంది. కానీ మన మానవత్వం మాత్రం మెల్లగా శబ్దాల ఉక్కిరిబిక్కిరిలో చిక్కుకుంటోంది. నిశ్శబ్దాన్ని కోల్పోయిన ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించగలరా? చెట్లు లేకపోతే ఏం జరుగుతుందో తెలిసినట్లే నిశ్శబ్దం లేకపోతే ఆరోగ్యం ఎలా క్షీణించబోతుందో మనం ఊహించాల్సిందే. అందుకే ఇప్పుడు మనం ఆలోచించాలి. మన చుట్టూ శబ్దాన్ని మితిమీరి పెంచుకుంటూ పోతే మన జీవితం ఎలా మారిపోతుందో. ఓ రోజు మనిషి నడిచే ప్రతి అడుక్కు గోలే ఎదురైతే మన గుండె ఎంతవరకు తట్టుకుంటుందో.